ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో సిరీస్లో ఇది 112వ వీడియో. అయితే ఈరోజు మాత్రం ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, 10 క్వశ్చన్స్. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ ఉంది, మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అయితే మరి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, కంప్లీట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి మీద కంటిన్యూస్ ఫోకస్ అయితే ఉంటుందండి. ముఖ్యంగా మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో 100కు పైగా వీడియోస్ ఇప్పటికే మీకు అప్లోడ్ చేయబడి ఉన్నాయి, 1000కి పైగా ప్రశ్నలు ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆర్ఆర్బీకి పనికొచ్చే క్వశ్చన్స్ అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చేలాగానే ఉంటుంది. సేమ్ సిలబస్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మరొక్కసారి అయితే చూద్దాం ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఆర్ఆర్బీలో. భారతదేశంలో అత్యధికంగా లవంగాలను క్లోవ్స్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అనే ప్రశ్న వచ్చిందండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అస్సాం అని మీకు 4 ఆప్షన్స్ అయితే నేను ఇచ్చినాను. జనరల్గా ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తారంటే మీకు ఈ స్పైస్ అనగానే, సుగంధ ద్రవ్యాలు అనగానే కేరళ వైపుకి అయితే వెళ్ళిపోతాడు ఇమ్మీడియట్గా. ఎందుకంటే కేరళను మనం స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటాము, కానీ ఇక్కడ లవంగాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా మనకు తమిళనాడు ఉందండి ప్రజెంట్. సో ఆన్సర్ అయితే మనకు తమిళనాడు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 2, భోపాల్ గ్యాస్ సంఘటనకు ఏ విషవాయువు కారణం? ఇది ఆల్రెడీ మన సిరీస్లో కవర్ అయింది, కానీ ఆర్ఆర్బీలో క్వశ్చన్ ఉంది కాబట్టి ఇచ్చినాను. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ భోపాల్ ట్రాజడీ గురించి అయితే ప్రశ్న వస్తుంది మనకి. 1984 మీకు డిసెంబర్ 3న ఒక విషాదకరమైన సంఘటన. భోపాల్లో ఉన్నటువంటి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీక్ అయ్యి మరి చాలామంది చనిపోయారు. సో ఆ క్వశ్చన్ అయితే మనకి ఎప్పటికి పడుతుంది. ఇక్కడ ఆర్ఆర్బీలో కూడా ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇది మిథైల్ ఐసోసైనేట్ అండి, చాలా రిపీటెడ్ క్వశ్చన్, ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు ఎవరు? ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. మనకు మౌర్య సామ్రాజ్యం ఏదైతే నందులను ఓడించి మౌర్యులు భారతదేశంలో అధికారంలోకి రావడం జరిగింది. మొట్టమొదట హరియాంక వంశం, తర్వాత శిశునాగ వంశం, తర్వాత నంద వంశం, తర్వాత మౌర్యులు. ఇది ఆర్డర్ అండి మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో. అందులో మౌర్య చంద్రగుప్తుడి యొక్క కుమారుడి పేరు బిందుసారుడు అండి. జనరల్గా ఏమైందంటే మీకు ఫెమిలియర్ ఆన్సర్ ఇక్కడ అశోకుడు కనిపిస్తుంది కాబట్టి అటువైపు వెళ్తారు, కానీ ఆన్సర్ బిందుసారుడు. మౌర్య చంద్రగుప్త కుమారుడి పేరు బిందుసారుడి కుమారుడు అశోకుడు. అట్లా గుర్తుంచుకోండి, మీరు జస్ట్ CBA అని గుర్తుంచుకోండి. చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు. ఆ సముద్రగుప్తుడు అయితే మౌర్యుల వంశం కాదండి, నా గుప్త వంశం చెందినటువంటి రాజు. క్వశ్చన్ నెంబర్ 4, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్ అండి. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనే క్వశ్చన్ కూడా మీకు మన సిరీస్లో ఆల్రెడీ కవర్ అయి ఉంది ఇప్పటికే. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడండి. ముంబై, కోయంబత్తూర్, సూరత్, అహ్మదాబాద్. ఇక మాంచెస్టర్ ఇంగ్లాండ్కి చెందిన నగరం వాస్తవానికి. ఇది అక్కడ బాగా అంటే వస్త్ర పరిశ్రమకి చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతము. అలాంటి ప్రాంతం భారతదేశంలో ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. జనరల్గా మీరు ముంబై కానీ సూరత్ కానీ ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ, కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు అహ్మదాబాద్ను మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారండి. ముంబైనేమో కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక కోయంబత్తూరులో మీకు సౌత్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు, గుర్తుంచుకోండి. సూరత్ కూడా టెక్స్టైల్కి ఫేమస్ అయినప్పటికీ కూడా అహ్మదాబాద్ చాలా ఫేమస్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఈ నగరాన్ని మనము పిలుస్తాం. ఇది కూడా మనకు ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 5, సాగరమాల ప్రాజెక్టు దేనికి సంబంధించింది? ఇది కూడా మన వీడియో సిరీస్లో ఆల్రెడీ కవర్ అయి ఉందండి ప్రశ్న. ఇది అడిగింది ఆర్ఆర్బీలో. తూర్పు పశ్చిమ తీర ప్రాంత రేవులతో, ఇక్కడ రేవులతో అని ఉండాలండి, రే మిస్ అయింది. రేవులతో దేశంలోని ముఖ్యమైన రహదారులను, రైలు మార్గాలను అనుసంధానం చేయడం అనేది మనకు సాగరమాల ప్రాజెక్టు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, హిమాయత్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? ఇది మనకు జమ్మూ కాశ్మీర్లో ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఇది కూడా మనకు కొన్ని ఎగ్జామ్స్లో కంటిన్యూగా అడిగిన ప్రశ్న అండి. ఆ టైంలో మనకి ఇది 2018 క్వశ్చన్ పేపర్ ఇది. సో ఆ గ్రూప్ డికి సంబంధించి. సో ఆ టైంలో చాలా డిఎస్సిలో కూడా ఈ ప్రశ్న వచ్చినట్టు గుర్తుంది నాకు. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ మనకి. డిసెంబర్ 10న ప్రతి సంవత్సరం మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, 1948 నుండి, గుర్తుంచుకోండి. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. హైడ్రోమీటర్తో దేన్ని కొలుస్తారు? ఇది కూడా మన సిరీస్లో ఆల్రెడీ కవర్ అయి ఉంది ఇప్పటికే. ద డెన్సిటీ ఆఫ్ ఎ స్పెసిఫిక్ లిక్విడ్, ద్రవాల యొక్క సాంద్రతను కొలవడానికి హైడ్రోమీటర్ని అయితే ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 9, లైటెస్ట్ గ్యాస్
ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అన్నాడు. హైడ్రోజన్ అండి లేటెస్ట్ గ్యాస్ అనేది. అదేవిధంగా విశ్వంలో అత్యధికంగా లభించే వాయువు కూడా హైడ్రోజన్. ఈ ప్రశ్న కూడా గతంలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే మీకు నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రం ఉండేది, అత్యధికంగా ఉండేది హైడ్రోజన్ వాయువే. ఈ హైడ్రోజన్ నిరంతరం మనకు హీలియంగా మారడం వల్లనే నక్షత్రాలలో శక్తి ఉష్ణం అనేది ఉద్భవిస్తుంది. దీన్నే మనం కేంద్రక సంలీనం అని కూడా పేర్కొంటాము. సో విశ్వంలో అత్యధికంగా ఉండేది హైడ్రోజన్ వాయువే. ద కెమికల్ నేమ్ ఆఫ్ క్లోరోఫామ్, ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి అండి. ట్రైక్లోరోమీథేన్ అండి దీని యొక్క కెమికల్ నేమ్. సో ఇది చూసినారు కదా, మీకు ఆర్ఆర్బిలో బేసిక్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాడు. ముఖ్యంగా జనరల్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి నా వీడియోస్లో కూడా మీకు ఆర్ఆర్బి గ్రూప్ డికి పనికి వచ్చే చాలా క్వశ్చన్స్, మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోస్లో కవర్ అవుతాయి. ఈ వీడియోస్ అంతా లింక్ అనేది మీకు ఆ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఆ 1 నుంచి మీకు ఇవాళ 112వ వీడియో, డైలీ ఒక వీడియో అయితే వస్తుంది కంటిన్యూగా. మరి దీన్ని అయితే ఉపయోగించుకోండి. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.